పెద్ద మంచి ఉద్దేశంతో మంచి సంకల్పంతో మీరు స్టార్ట్ చేశారు. సో కొంచెం హైదరాబాద్ చుట్టుపక్కల అట్లీస్ట్ ఒక 100 కిలోమీటర్ల అవతల నుండి మంచిగా ఉండేమో అనిపించింది. మీరు అడిగింది వాస్తవమే. అయితే హైదరాబాద్లో ఏముందంటే ఎక్కడైనా ఒక 10 ఎకరాల ల్యాండ్ తీసుకొని చేద్దామంటే ఆ 11వ ఎకరం ల్యాండ్ మనది కాదు కదా. అలాంటప్పుడు అక్కడున్న వాళ్ళు ఫ్యాక్టరీలు పెట్టచ్చు, నాయిస్ రావచ్చు. వీళ్ళకి వృద్ధాశ్రమం అంటే సరే ఇలా పెద్దలు ఉండేదానికి ఒక ప్రశాంతమైన వాతావరణం కావాలి. ప్రశాంతమైన వాతావరణం అంటే ఇక్కడ తీసుకురావడం కష్టం. అక్కడ వెళ్తే అనుకోండి 30 ఎకరాలంటే ఇంకా 10 ఎకరాలు పక్కన తీసుకొని చేయొచ్చు. అక్కడ ఎలాంటి నాయిస్ అంటూ ఉండదు, దాంట్లో సౌండ్. చాలా మంది అట్లా ప్రైవసీగా సిటీకి దూరంగా ఇష్టపడతారు. ఒకే ఒక్క సమస్య, ఒకే ఒక కంప్లైంట్ అట్లాంటి ప్లేసెస్ నుంచి వచ్చేది ఏంటి అంటే ఫస్ట్ ట్రాన్స్పోర్ట్, సెకండ్ హాస్పిటల్. ఏదైనా ఎమర్జెన్సీ రావచ్చు. హైదరాబాద్ అనుకో ఇక్కడ దొక్కితే అక్కడ దిగుతాము, ఒక 1 అవర్లో వెళ్ళిపోవచ్చు అన్న ఇది ఉంటుంది. దీన్ని దృష్టిలో దూరం అనేసరికి కొంచెం వెనుకకైతారేమో. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేసామంటే లోపల ఏదైతే ప్రాజెక్ట్ ఉందో 30 ఎకరాల్లో దాంట్లో ఆయుర్వేదిక్ అండ్ అలోపతి అండ్ దీని హోమియోపతి ఈ 3 రకాల క్లినిక్లు పెడతా ఉన్నాము. అండ్ ప్రొఫెషనల్ డాక్టర్స్ని అపాయింట్ చేస్తూ ఉన్నాం. హైదరాబాద్లో ఎలాంటి సర్వీస్ ఉన్నా మోర్ దెన్ వీ కెన్ డూ. అక్కడ ఆ డాక్టర్స్తో పాటు ఇక్కడ ప్రొఫెషనల్స్ అక్కడే వాళ్ళకి అకామిడేషన్ ఇస్తున్నాము. ఇది మంత్లీ వైజ్ వాళ్ళకి ఇస్తూ ఉన్నాము. అండ్ అంతేకాకుండా మెడికల్ మీరు అన్నట్టు అంబులెన్సెస్ సపరేట్గా తయారు చేపిస్తాము. 22 సీటర్ పెద్ద వెహికల్ తీసుకొని దాంట్లో లైక్ ఐసీయూతో పాటు అన్నీ ఉంటాయండి. అంత ఈ రోజుల్లోకి అనుగుణంగా వాళ్ళకి ఇప్పుడు ఈ బిజీ లైఫ్కి అయిపోయింది. హాస్పిటల్ వెళ్ళాలంటే అన్ని సౌకర్యాలు ఉండేటటువంటి అంబులెన్స్ని కూడా మేము తయారు చేపిస్తున్నాం ఎక్విప్మెంట్తో పాటు. దానికి అంత టెక్నాలజీతో తయారు చేపిస్తూ ఉన్నాము. అండ్ అక్కడి నుంచి దగ్గర హాస్పిటల్ అంటే నిర్మల్ 30 కిలోమీటర్లు అండి, 30 మినిట్స్లో వెళ్ళిపోతుంది. ట్రాఫిక్ అంటూ ఉండదు. ఇప్పుడు హైదరాబాద్ అనుకుంటే ఇక్కడ ట్రాఫిక్లు ఇరుకపోయి గంట పట్టవచ్చు, 2 గంటలు పట్టవచ్చు, గ్యారంటీ లేదు. బట్ మా దగ్గర గ్యారంటీ ఉంది, 30 నిమిషాలలో తీసుకెళ్ళిపోతాం. నిజామాబాద్ ఉంది పక్కనే, 60 కిలోమీటర్లు ఉంది. ఈ రోజుల్లో రోడ్లన్నీ చాలా బాగా అయినాయి, అన్ని డబల్ లేన్ రోడ్లు అయినాయి. 60 కిలోమీటర్లు అంటే ఆల్మోస్ట్ 45 నిమిషాలలో రీచ్ అయిపోతారు అక్కడికి. ఆ ఫెసిలిటీ అక్కడ ఉంది. దీనితో పాటు ప్రొఫెషనల్ డాక్టర్స్ని అక్కడే పెడతా ఉన్నాం. అండ్ ఇంకా బెటర్ అంటే మేము ఓన్గా హెలిప్యాడ్ కడతా ఉన్నాం. అక్కడ 3 ఎకరాల్లో హెలిప్యాడ్ మా ఓన్ హెలిప్యాడ్లో అండి. అంత ఎమర్జెన్సీ వీ కెన్ మూవ్ ఇట్ బై హెలికాప్టర్ అండి. ఆ ఫెసిలిటీ పెడుతున్నాం. ఎక్కడ లేదు ఇలాంటి, చాలా పెద్ద ఎత్తునుంది, మామూలుగా లేదనమాట. అవునండి, అంత పెద్ద అంటే ఒకటంటే ఇప్పుడు డబ్బులు వాళ్ళు రాత్రి పగలు కష్టపడి ఇన్ని సంవత్సరాలలో కష్టపడే డబ్బులు అది ఏం చేసుకుంటారండి. పోయేటప్పుడు తీసుకోపోయే ఆప్షన్ లేనే లేదు. సైల్ ఇంపాసిబుల్. అందుకంటే నేను చెప్పేది ఏంటంటే మీ గురించి మీరు కూడా ఆలోచించండి. మీ ఫ్యామిలీస్ కానీ పిల్లలు ఎంతైతే 60 సంవత్సరాల వరకు చేశారో ఆ 60 సంవత్సరాల తర్వాత యూ హ్యావ్ ద లైఫ్, పర్సనల్ లైఫ్ అంటూ ఉంటుంది కదా. ఒక రాజుల కాలం తీసుకుంటే పాతకాలం తీసుకుంటే 60 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వానప్రస్థానికి వెళ్ళిపోయారు ఫ్యామిలీలను వదిలిపెట్టేసి. ఇప్పుడు కూడా మీరు 60 సంవత్సరాల తర్వాత మీరు రిటైర్డ్ అయ్యి మీ సొంత పర్సనల్ మీ లైఫ్ని మీరు చూసుకోండి అని నా ఉద్దేశం అది.